ఎంత సాఫ్ట్గా స్పాంజీగా ఉంది ఈ కేక్. ఇందులో ఎగ్ లేదు. ఇంకా హ్యాపీగా మనం స్టవ్ మీదే చేసుకున్నామన్నమాట, ఓవెన్ అవసరం లేకుండా. కానీ రెగ్యులర్ కేక్ లాగే చాలా టేస్టీగా ఉంది. ఇంకా దానికన్నా ఇంకా ఎక్కువే టేస్టీగా అనిపించవచ్చు. అండ్ దీంట్లో మైదా శాతం కూడా చాలా తక్కువ, మోస్ట్లీ సూజీతోనే మనం చేస్తాం. సో దీనికోసం ఈ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం అన్నమాట. ఇంకా ఈ కేక్ కోసం ఒక ఫుల్ కప్ సూజీని మిక్సీ ఒకసారి పట్టేసి తీసుకున్నాము. ఇలా చేస్తే ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అని. ఇప్పుడు హాఫ్ కప్పు పంచదార పొడి. ఈ రెండింటిని కాస్త బాగా కలుపుదాం, కొంచెంసేపు నీట్గా కలిసేదాకా. సో ఈ రెండు కలిసాక ఆల్రెడీ నేను మరిగించుకున్న పాలు ఉన్నాయి, ఆ పాల్లో హాఫ్ కప్ వేస్తున్నా ప్రస్తుతానికి. ఇంకా దాన్ని కలుపుతూ మనకి అర్థమవుతుంది అనమాట, ఇంకా పాలు పడితే మనం యాడ్ చేసుకోవచ్చు. మొదటైతే ఒక హాఫ్ కప్పు మరిగించిన పాలు వేయండి. నెమ్మదిగా ఇదంతా కలుపుకోండి. సో ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపి కావాలంటే మీరు ఇది ఒక 10 నిమిషాలు ఉంచవచ్చు, లేదు అంటే వెంటనే కేక్ చేసుకోవచ్చు. నాకు కొంచెం పాలు అవసరపడతాయి అనిపించి వేశాను. ఇప్పుడు బాగా మిక్చర్ని బాగా కలుపుకోవాలి ఈ బ్యాటర్ని. సో మనకి ఇది బాగానే కలిసింది అని అనిపించాక ఒక 1/4 కప్పు బటర్ అన్నమాట. ఇది నేను కరిగించిన బటరు. దీని ప్లేస్లో మీరు 1/4 కప్ ఆయిల్ కూడా, ఏ స్మెల్ రాని నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, లేదా బటర్. ఈ కేక్కి అయితే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే సూజీయే చేస్తున్నాం కాబట్టి మీ ఇష్టం. ఈ మూడిట్లో ఏది వాడినా కేక్ బాగుంటుంది. ఇప్పుడు మిల్క్ మేడ్, అదే కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను నేను, ఏ బ్రాండ్ అయినా మీ ఇష్టం. అది ఒక హాఫ్ కప్ వేస్తున్నాము. సో ఇది బాగా కలపండి. మీకు మిక్చర్ బాగా కలవాలి. దీనికి మనం హ్యాండ్ మిక్చర్ వాడట్లేదు, మొత్తం ఇలానే చేస్తున్నాం. సో ఇది బాగా కలిసిందన్నాక ఒక హాఫ్ కప్ మైదా తీసుకొని మనము దీన్ని బాగా జల్లించుకోవాలి. జల్లించుకున్నాక ఇప్పుడు బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ తీసుకుంటున్నాం. దీని తర్వాత బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాం. ఇది కొబ్బరి పొడి, డ్రై కొబ్బరి, ఎండు కొబ్బరి పొడి అనమాట. ఇది వేయకపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకోండి, బాగుంటుంది. ఇది 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. సో ఈ పొడులన్నీ యాడ్ చేసినప్పుడు మనం ఇలా విస్కర్తో కలుపుకుంటే మనకు సులువు అవుతుంది అనమాట. సో జనరల్గా ఇలాంటి వాటికి, కేక్ మిక్సింగ్కి మీకు విస్కరే బాగుంటుంది. ఈ ఫ్లవర్, మైదా అన్నీ యాడ్ చేసినప్పుడు స్పూన్ కన్నా మీరు విస్కర్తో బాగా తొందరగా కలుస్తుంది, ఇంకా బాగా కలుస్తుంది. మొత్తం డ్రై పౌడర్స్ అంతా మనకి ఈ లిక్విడ్లో కలిసిపోవాలన్నమాట. అలా జాగ్రత్తగా కలుపుకోండి. సో మనం ఓవెన్ బదులు ఇలాగ ఒక కడాయి తీసుకొని దీంట్లోని సాల్ట్ వేస్తున్నాం అన్నమాట. వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేడి చేసుకోండి. దీన్నే ప్రీ హీటింగ్ అనలాగనమాట. ఇప్పుడు మనం చేసిన బ్యాటర్లో ఒక 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాం. ఇంకా ఇలాచీ పౌడర్ మీ ఇష్టం, ఆప్షనల్. కానీ రవ్వకి ఇలాచీ పౌడర్ ఇంకా వెనిలా ఎసెన్స్ రెండు కలిపితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. మీరు రెండిట్లో ఒకటి వాడినా సరిపోతుంది, మీ ఇష్టం. నెక్స్ట్ ఇప్పుడు దీనికి కొంచెం పాలు అవసరపడి వేసాను. మొత్తం ఈ కేక్ బ్యాటర్లో నేను 3/4 కప్పు మిల్క్ వాడాను టోటల్గా అంతా కలిపితే. సో ఇలాగా బ్యాటర్ మొత్తం జాగ్రత్తగా కలుపుకోండి. సో మీకు నీట్గా కలిసిందన్నాక కొంచెం క్యాష్యూస్ తీసుకున్నాను. దీంట్లో మైదా వేసాను. ఎందుకు వేసానంటే ఇలా వేస్తే మనకి క్యాష్యూస్ కిందకు వెళ్ళిపోవు. నార్మల్గా ఏమైనా చాకో చిప్స్ అయినా, లేకపోతే క్యాష్యూస్ అయినా, అలా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసినప్పుడు కిందకు వెళ్ళిపోతాయి.
చెర్రీస్ అవి. సో వాటికి అందుకే మైదాతోని ఒకసారి కోట్ చేస్తామన్నమాట. సో ఇవి మీదే ఉంటాయన్నమాట, కిందకి వెళ్ళవు మైదాతో కోట్ చేస్తే. సో ఒక కేక్ టిన్ని తీసుకొని దానికి బటర్ పేపర్ వేసాను. మనకి బటర్ పేపర్ వేయడం వల్ల కేక్ ఈజీగా తీయచ్చు. లేకపోయినా మీరు నూనె కానీ బటర్ కానీ రాస్తే మొత్తం టిన్ మీద మీకు కేక్ ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను ఈ క్యాష్యూస్ అన్నీ తీసి మీద వేస్తున్నాను. మీరు వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు నచ్చినట్టుగా అలా కేక్ డెకరేట్ చేసుకోండి. సో డెకరేషన్ అంతా అయిపోయాక ఒక 2-3 టైమ్స్ అలా ట్యాప్ చేస్తే ఏమైనా వాటర్ బబుల్స్, ఏమైనా ఎయిర్ బబుల్స్ లోపల ఉంటే అవి పోతాయి అన్నమాట, అందుకు ట్యాప్ చేయాలి. ఇదిగోండి, ఆల్రెడీ ప్రీహీట్ అయిన దీని మీద ఫస్ట్ స్టాండ్ పెట్టుకోవాలి. సాల్ట్ని మన కేక్ టిన్ టచ్ చేయకూడదు అన్నమాట. పెట్టి ఇంకా బాగా క్లోజ్ చేసేయాలి కంప్లీట్గాను. మనకి అస్సలు గాలి వెళ్ళకుండా ప్రాపర్గా క్లోజ్ చేయాలి. మీకు ఏమైనా ఒకవేళ ఏమైనా హోల్స్ ఏమైనా ఉన్నాయి అంటే మీరు దేంతోనైనా కవర్ చేసేయండి. సో ఇదిగోండి, ఒక 35 మినిట్స్ పట్టింది ఈ కేక్ అవ్వడానికి. మీకు అలాగే ఇంచుమించు 35-40 మినిట్స్ పడుతుంది. సో చక్కగా కేక్ అయిపోయింది. జాగ్రత్తగా ఈ కేక్ని తీసేయండి. చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చింది కేక్. మనకి ఎగ్ లేదన్నట్టు అస్సలు అనిపించదు, చాలా స్పాంజీగా సాఫ్ట్గా ఉంది. ఇదిగోండి, మనం చెక్ చేసుకోవడానికి అలాగా స్పూన్ లోపల పెట్టి తీస్తే మనకి క్లీన్గా వచ్చేస్తే కేక్ ఉడికిపోయినట్టే. మీరు ఏదైనా పుల్ల కానీ స్పూన్ కానీ ఏదైనా నైఫ్ అయినా లోపల పెట్టి ఒకసారి తీస్తే మీకు క్లియర్గా రావాలి. అలా వస్తే ఇంకా కేక్ ఉడికిపోయినట్టే. లేదు మీకు ఇంకా తడిగా బ్యాటర్ అంటుకుని వస్తే మీరు ఇంకో 10 నిమిషాలు అలాగ ఉంచండి. ఇదిగోండి, మన కేక్ తీసేసుకున్నాం. సో చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా, డెలీషియస్గా. ఈ కేక్ని చక్కగా కట్ చేసుకుందాం. చాలా బాగుంటుంది, చాలా డెలీషియస్గా ఉంటుంది. మీరు ఒక్కసారి తింటే ఖచ్చితంగా మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఈ కేక్. చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. అసలు ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది అనమాట, అంత బాగుంది, చాలా బాగుంది కేక్. అదిగోండి, చూసారా ఎంత స్పంజీగా ఎంత ఇదిగా ఉందో. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. థ్యాంక్ యూ.